హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఈరోజు మరొక మీరు ఇదే డ్రెస్తో నన్ను చూడొచ్చు ఒక 4-5 వీడియోలో. ఎస్, సో మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఇదేంటంటే హిట్ థర్డ్ కేస్. యాక్చువల్గా హిట్ అనే సిరీస్లో థర్డ్ మూవీ. ఫస్ట్ మూవీ విశ్వక్ సేన్ నటించాడు, సెకండ్ మూవీ అడవి శేష్ అనుకుంటా అతను నటించాడు, థర్డ్ మూవీ ఒక స్టామినా కాదు, ఒక లైక్ మెయిన్ స్ట్రీమ్ హీరో లైక్ నాని నటించాడు ఈ సినిమాలో. సో యూజువల్గా హిట్ అనే సినిమా సిరీస్ అనేది, హిట్ అనే ఫ్రాంచైజ్కి గుడ్ ప్రేక్షక ఆదరణ అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఫస్ట్ 2 మూవీస్ కొంచెం అప్కమింగ్ హీరోస్, లేకపోతే కొంచెం జూనియర్ హీరోస్ కాబట్టి దానికి స్టోరీ బేస్ మీద లాక్కొని వచ్చేసి సినిమా హిట్ అయితే అయ్యాయి. సో మంచి ఆదరణ అయితే ఉంది ఈ సినిమాలకి. సో తర్వాత వచ్చేసి ఈ సినిమా అంటే హిట్ అనేది థర్డ్ కేస్ అనే సినిమా నాని తీసుకోవటం వల్ల కొంచెం భూమి అయితే వచ్చింది. సో ఎలా ఉంటుంది, నానిని ఫస్ట్ టైం అలాంటి పోలీస్ క్యారెక్టర్ కావచ్చు, లేదంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కావచ్చు, ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్న క్యారెక్టర్గా కావచ్చు, ఈ విధంగా చూద్దామని చెప్పేసి కొంచెం అయితే ఉంది. సోతాగా థ్రిల్లర్ మూవీస్, సస్పెన్స్ మూవీస్, కేస్ ఇన్వెస్టిగేషన్ మూవీస్, ఇలాంటి జోనర్కి ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఆ యొక్క వర్గం వారు అంటే హూ ఎవర్ ఈజ్ వాచింగ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్, దే ఆల్సో ఇంట్రెస్ట్ ఫర్ దిస్ మూవీ. సో దే ఆల్సో వెయిటెడ్. ఓకే, సో హిట్ 3 అనేది ఈ మూవీకి గురించి రివ్యూ చెప్పాలి అంటే, ఈ సినిమాలో స్టోరీ కొంతమంది చనిపోతూ ఉంటారు, కానీ దాన్ని కనిపెట్టడానికి హీరో అనేవాడు వాళ్ళ దగ్గరే జాయిన్ అవుతాడు. ఇలాంటి ఒక స్టోరీ అయితే ఉంటుంది. సో ఇది ఎందుకో నాకైతే కొంచెం స్క్విడ్ గేమ్స్ ఈ మధ్య వచ్చినటువంటి కొరియన్ లైక్ ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి స్క్విడ్ గేమ్ కొరియన్ వెబ్ సిరీస్కి కొంచెం ఎందుకో ఇన్స్పైర్ అయినట్టు కనిపించింది ఆ స్టోరీ కానీ అదంతా. సో ఆ విధంగా హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళ దగ్గర నుంచి నరుక్కుంటూ రావటం, అది ఎవరు ఏంటి కనిపెట్టాలని, అది డిస్ట్రాయ్ చేయాలని ఆ యొక్క థీమ్ అయితే తీసుకున్నారు. అది ఒకటి. రెండోది ఏంటంటే కొంచెం సినిమా యొక్క రియల్ ఇన్వెస్టిగేషన్ మూవ్ అయితే తగ్గిందని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక విలన్ ఎవరో తెలియదు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా ఏం లేదు. దాదాపు 50% సినిమా స్టార్ట్ అయినప్పటికీ 50% లైక్ జరిగేసరికి మనకు అర్థమైపోతుంది దిస్ ఇస్ నథింగ్ బేస్ అని చెప్పేసి. సో ఆ విధంగా అయితే పెద్ద ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేదు, అదొకటి. రెండవది, ఇందులో క్యారెక్టర్స్ ఏదో హడావుడిగా నటించాలని నటిస్తూ ఉంటారండి. హీరో నాని తప్పక మిగతా అన్నీ కూడా నటిస్తూ ఉన్నట్టుగా అనిపించింది. సింక్ అయితే నాకు అంతే అనిపించలేదు. అంటే వాళ్ళు నటించారు కానీ అలా వచ్చేస్తుంటాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద థింగ్స్ అనమాట. అంటే ఒక సర్ప్రైజ్ ఉండదు, పోవడం ఉండదు, ఏముండదు, సింపుల్గా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏంటంటే, హీరో నేను విలన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నన్ను ఫాలో అవ్వండి, సో నేనైతే ఒక చోట దిగుతాను, మీరు నన్ను ఫాలో అవ్వండి అని ఒక టీంను తన వెనకాల ఒక టీం తెచ్చుకుంటాడు. ఆబ్వియస్గా చిన్నపిల్లాడిగానే తెలుస్తుంది కదా ఆ టీం అలా వచ్చినప్పుడు హీరోను మనము ఎక్కడున్నాడో ఫైండ్ చేయలేము అనే విషయం అందరికీ తెలుసు, చేసే ప్రతి జనాలకి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఇంకోటి కానీ వచ్చిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఎక్కువగా చూసిన తర్వాత, ఎస్పెషల్లీ మలయాళంలో వచ్చినటువంటి కానీ ఇంగ్లీష్లో వచ్చినట్టు కానీ చూసిన తర్వాత ప్రేక్షకుల మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. సో ప్రతి చిన్నపిల్లాడికి చెప్తాడు ఏంటంటే, అది ఫైన్ చేయలేరు, హీరో ఎక్కడికి వెళ్ళాడో గ్యారెంటీగా అని చెప్పేసి. అలాంటి సీన్లు నేను చెప్పేది ఎగ్జాంపుల్ అనేది, అలాంటి సీన్లు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. సో ఆ విధంగా అయితే మనము వీ కెన్ సింప్లీ గెస్ ద థింగ్స్, వాట్ ఈజ్ నెక్స్ట్ అని. సో కానీ దీంట్లో సినిమా అయితే హిట్ అఫర్ట్ అని అయితే నేను చెప్పలేను, బాగుందా బాగాలేదు అయితే కూడా చెప్పలేను. ఎందుకంటే బాగుంది బాగలేదు రెండు ఉన్నాయి. ఎందుకంటే యావరేజ్ మూవీ ఇది, చూడడానికి అయితే ఇబ్బంది లేదు, అన్ని కంప్లీట్గా సినిమా అయితే చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగైతే మిగతా హిట్లతో పోల్చుకుంటే, మిగతా హిట్ అనే లైక్ కేసులతో పోల్చుకుంటే ఈ కేసు అనేది నార్మల్ కేసు అని చెప్పుకోవచ్చు. అంటే అంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక ఏంటయ్యా ఈ సినిమాలో మనకి పనికొచ్చే విషయం అంటే, హీరో నాని. ఎస్, హీరో నానిని మనము ఈ విధంగా చూడటము ఇదే ఫస్ట్ టైం. ఎస్, ఈ ఆప్టెడ్ ద క్యారెక్టర్ అండ్ ఈ యాక్టెడ్ గుడ్. నానికైతే గుడ్ మార్క్స్ పడ్డాయి ఈ యాక్షన్కి.
తర్వాత సినిమా ఎండింగ్ ఏం కాదు, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ కంటే ఇంకా ముందే అనుకోవచ్చు. ఇక చంపడానికి హీరో అంటే విలన్స్ని చంపడము, చిన్న చిన్న రౌడీలు వాళ్ళని చంపడం అయితే మార్కో అనే మూవీని భయంకరంగా ఫాలో అయినట్టున్నారు. అంటే ఇక్కడ స్క్విడ్ గేమ్స్ ఒకటి, మార్కో అనే మూవీని రెండింటిని బాగా ఫాలో అయ్యి కస్స కోసి పడేస్తుంటారు. ఏది దొరికితే అది అది వెపన్స్ కూడా ఇతని కోసమే అన్నట్టుగా విలన్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుంటారు అనమాట. పెద్ద పెద్ద వెపన్స్ ఉంటాయి, చిన్న వెపన్స్ ఉంటాయి, తర్వాత గన్స్ ఉంటాయి, కత్తులు ఉంటాయి. మరి అది అలా తీసుకొనిరా భయ్ అని చెప్పేసి విలన్ యొక్క డెన్స్లో అంటే వాళ్ళ అద్దెకు తీసుకోవాలి. అది కూడా ఒరిజినల్, ఇది పర్మనెంట్ డెన్ కాదు అది. అదేదో అందరినీ అలాంటి సైకోలందరినీ ఒక చోట కలవాలని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ దగ్గరలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక మామూలు ఒక హోటల్ లాంటిది. ఓల్డ్ ఏన్షియంట్ రాజుల యొక్క ఏం చెప్పాలి కోట ఏదో ఉంటుంది. ఆ కోటలో వీళ్ళు ఆ నైట్ లేదా ఒక 2 to 3 నైట్స్ వాళ్ళు మీట్ అవ్వడానికి పెట్టుకున్నటువంటి ఒక వెన్యూ. ఈ వెన్యూలో మరి అన్ని రకాల వెపన్స్ ఎందుకు ఉంటాయి ఏంటి అది అందుబాటులో ఉంటే విలన్ దగ్గర ఉంటాయి. అంతేగాని బయట తెచ్చి పెడతాను నేను, మీరు పట్టుకోండి, మీరు ఎదురు తిరగండి నాకు అని చెప్పేసి పెట్టినట్టుగా నాకు అనిపించింది. ఇదే లాజిక్లెస్ ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే నాని షో అయితే మనం చూడవచ్చు, ఇబ్బంది లేదు. నాని ఈజ్ గుడ్. వీ కెన్ సీ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ ద నాని నౌ, లైక్ ఫ్యామిలీ ఆడియన్స్, లేదంటే సాఫ్ట్ కోర్ లవ్ స్టోరీస్, ఇటువంటివన్నీ మనం చూసాం నాని దగ్గర. ఇక్కడ ఈ సినిమాతో మనము మాస్ మసాలా లేదంటే మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ అనేది బాగా చేయగలడని, తనకు ఇబ్బంది లేదు, బాగా చేయగలడని ఈ సినిమాతో ఓట్లయితే పడతాయి. అది ఈ సినిమా గురించి. సో ఓవరాల్గా అయితే హిట్ 3 అనేది 1, 2 అంత లేదు కానీ, బట్ ఓవరాల్ నాని కోసం అయితే చూడొచ్చు. ఇది మనం పెట్టుకున్నటువంటి ఈ యొక్క రివ్యూ. ఓకే గైస్, థ్యాంక్ యూ. యూ కెన్ వాచ్ ద మూవీ, డోంట్ వరీ.